మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఏకాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అదండి జరిగినటువంటి సంగతి. మనం అందరం చదువుకున్నాము. ఏం జరిగిందో అందరికీ కూడా వివరంగా తెలియటం కోసం దేవుడు జరిగిన సంఘటనలన్నిటిని కూడా వ్రాయించి వాటిని పూర్తిగా అర్థం చేసుకునేలాగా మనకందరికీ కూడా అందుబాటులో ఉంచినటువంటి ఆ గొప్ప విషయాలు మనం చదువుకున్న. ఏం జరిగింది, ఏమిటా ఆ ప్రాముఖ్యమైన విషయం అని మనం ఆలోచన చేస్తే, అప్పుడు వేగముగా వీచు గాలి, బలమైన గాలి ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా, ఏమైందంట, ఒక్కొక్కని మీద వ్రాలగా. అసలు ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏమిటో, ప్రార్థన ఎందుకు చేయాలో, ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో అనే విషయాలన్నిటిని కూడా మరి మనం జాగ్రత్తగా నేర్చుకుందాం ఈరోజు. ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది, ప్రార్థన చేయటము, సమయాన్ని కేటాయించడం, దేవునితో మాట్లాడడము, ఆ యొక్క సమయ సందర్భాలను గురించినటువంటి వివరాలు మనం గనక తెలుసుకుంటే ఇక ప్రార్థన చేయటం మానం. ప్రార్థన ఎంత గొప్పదో, ప్రార్థన చేసే సమయం ఎంత గొప్పదో, ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దో ఆ విషయాలన్నిటిని వింటున్నప్పుడు మనకు కూడా ఆశ కలుగుద్ది. ఈరోజు మరి దేవుని యొక్క గొప్ప శక్తిని పొందుకుంటాం మనం. దేవుడు ఆ గొప్ప శక్తిని వాక్యాన్ని వింటున్న మనందరికీ దయచేయను గాక. ఈరోజు ప్రార్థన చేస్తున్న వారిని మనం చదువుకుందాం. ఇంచుమించుగా 120 మంది కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది అంటే 120 మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఆయన వారి మధ్యలో లేనప్పుడు ఆ జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుంటూ చూడండి, వారి పరిచర్య ప్రారంభించి వారి పరిచర్యలో ముందుకు వెళుతూ ఆ పరిచర్యను గురించిన అనుభవాలు ఇవ్వమని, దేవుడి లోకంలో వారిని వాడుకోమని, వారు అనేక విధాలుగా దేవుని సన్నిధిలో సహాయాన్ని కోరుకుంటూ ఆ విషయాలన్నిటి మీద దేవుని దగ్గరకు వెళ్ళి 120 మంది కలిసి ప్రార్థన చేస్తున్నట్లు మనం చదువుకున్నాం. ఈరోజు మరి మనం కూడా ప్రార్థన చేస్తే ఏం జరుగుద్దో, ప్రార్థన చేస్తే ప్రభువు ఏం చేస్తాడో, ప్రభువు ఆ ప్రార్థనకు ఏమి జవాబును పంపిస్తాడో అనే విషయాలను జాగ్రత్తగా మనము ఈరోజు వినగలిగినట్లయితే, ఎంతమంది కలిసి మనం ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. ఈ ఆరాధన, ఈ ప్రార్థన యొక్క మరి ప్రభావము ఎలా ఉంటుంది, ఆ 120 మంది ప్రభావం ఎలా ఉందో ఈరోజు మనం నేర్చుకుందాం. 120 మంది కలిసి ప్రార్థన చేస్తుంది, ఆ ప్రభావం ఎలా మారిందో, ఎంత ఉజ్జీవం వచ్చిందో, ఎంత బలము వాళ్ళకు వచ్చిందో ఆ సమయాల్లో చదువుతుంటే ఈరోజు ఎవ్వరూ కూడా ప్రార్థన చేయటం మానరు. కొన్నిసార్లు మనము చేసే పొరపాటు ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని విషయాలను మనము చూడండి, మరి కొన్ని విషయాలన్నిటిని కూడా మన జీవితంలో జరుగువాటన్నిటిని కూడా దాటుకొని ముందుకి వెళ్ళలేక ఏం చేస్తామంటే ప్రార్థన మానేస్తాం. జరుగుద్దా జరగదు అట్లా ప్రార్థన మానేయటం. కొన్ని రోజులు ఏం మానేస్తాం, ప్రార్థన మానేస్తాం. కొన్ని రోజులు దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటాం. కొన్ని రోజులు ఆయనతో మాట్లాడాలనే మనసు మనకు రాదు. ఎందుకంటే మనసులో అంత కష్టం ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ బాధ చూడండి మనల్ని దేవుని దగ్గరికి వెళ్ళకుండా చేస్తూ ఉంటుంది. కనీసం దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆలోచనలు మనకి అప్పుడు రావు. జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే
యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో పరిచర్య చేసిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారు 12 మందిని శిష్యులుగా తయారు చేసిన తర్వాత, వారందరూ 3.5 సంవత్సరాలు కలిసి పరిచర్య చేసిన తర్వాత, ఆయన వారికి బాధ్యతలు అప్పగించిన తర్వాత, వాళ్ళని నియమించుకున్న తర్వాత, దేవుని రాజ్యాన్ని గురించి వాళ్ళు బోధించమని వాళ్ళకి బాధ్యతలు అప్పగించిన తర్వాత, ఆయన వచ్చిన పని ముగించుకొని వెళ్ళిన తర్వాత జరిగినటువంటి సంఘటనను మనం చదువుకుంటున్నాం. ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించిందేమో, కొంచెం చూడండి ఆ క్రొత్తగా అనిపించిందేమో. ఆ అనుభవము ఎలా ఉన్నప్పటికీ వాళ్ళు సరే ప్రార్థన చేద్దాం అనిపించింది వాళ్ళకి. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. క్రొత్తగా అనిపించినా, అర్థం కాకపోయినా, బాధ అనిపించినా ఏం చేస్తున్నారు వాళ్ళు? ఈ ప్రార్థన చేద్దాం అనిపించింది. ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే, చేస్తూ ఉన్న సమయంలోని హఠాత్తుగా ఒక ధ్వని, ఒక గాలి వాళ్ళ మీదకి దిగి వచ్చి వాళ్ళు కూర్చున్న ఇల్లంతా కూడా ఏమైపోయింది? నిండిపోయి వాళ్ళందరూ కూడా అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడి వాక్శక్తి వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట? చెప్పండి, ఏం భాషలు? అన్య భాషలు మాట్లాడుతున్నారంట. ఆ భాషలు, ఆ అనుభవము, ఆ వాతావరణము, ఆ యొక్క స్థితి అంతటిని గమనించిన వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లా. వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి కూడా అర్థం కాల. దాన్ని ఎలాగ అర్థం చేసుకున్నారు ఒకసారి చదువుదాం. 13వ వచనం. కొందరైతే వీరు క్రొత్త మద్యంతో నిండి ఉన్నారని ఎలా అర్థం చేసుకున్నారంట వాళ్ళని? కొన్నిసార్లు మనకు కూడా ఇట్లాంటి రాళ్ళు తగులుతాయి. జాగ్రత్త, భయపడద్దు. ఏ రాళ్ళు? వింత మాటలని రాళ్ళు తగులుతాయి. మాటలే రాళ్ళు అండి. రాళ్ళు అంటే మీకు కనిపించే ఆ రాళ్ళు కాదు. ఆ రాయి పెట్టి కొడుతూ ఉంటారు. ఎవరు? మనోళ్ళే కొట్టచ్చు, బంధువులు కొట్టచ్చు, తెలియని వాళ్ళు కొట్టచ్చు. మనం ప్రార్థన చేసుకోవాలని ఎంతో మనల్ని మనం సిద్ధం చేసుకుంటూ పనులు త్వరగా చేసేసుకుని దేవుని దగ్గర ఈ గంట సేపు కూర్చుందాం, ఈ పూటంతా కూర్చుందాం, ఏదో మరి దేవుని సన్నిధిలో సహాయం కోసం కనిపెట్టే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ మధ్యలో ఏమొస్తాయి తెలుసా? రాళ్ళు తగులుతూ ఉంటాయి. రాళ్ళు దెబ్బలు తినాల్సి వస్తుంది. ఈ రాళ్ళు దెబ్బలు తినాలంటే మనసుకు ఏమనిపిస్తుంది? కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఈ ప్రార్థన చేసే వాళ్ళు తాగుతున్నావా అంటే ఏమనిపిస్తుంది? డైరెక్ట్గా తాగుబోతోళ్ళు మీరంటే ఏమంటారు? ఊరుకుంటారా? ఎలాగా పడుతున్నా నీకు? నీ కళ్ళు ఎలా ఉన్నాయి? నీ కళ్ళు ఏమన్నా ఎత్తుకొచ్చినాయి అంటాం. అప్పుడు అన్న మత్తురాలుగా ఉన్నావమ్మా నువ్వని ఏలి అంటే, నా ఏలిన వాడా నేను తాగలేదు అంటుంది. ఏమంటుంది? ఆ మనిషి కోపం రాలా. ఈ మనుషులకు కూడా ఏమి రావట్లే. రాయి పెట్టి కొట్టిన వీళ్ళకి ఏమీ తగలదండి. ప్రార్థన చేసే వాళ్ళకి ఏమవుదు? అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుంటే మీకు మీ అనుభవాలు అర్థమవుతూ ఉంటాయి. రాళ్ళు తగులుతూ ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడు రాళ్ళ దెబ్బలు తగిలింది ఎప్పుడు వీళ్ళకి? రాళ్ళు అంటే ఇక్కడ రాళ్ళని రాయబడలేదు, కానీ క్రొత్త మద్యం తాగి అరుస్తున్నారా మీరు? ఏంటి అల్లరి? ఏమిటా గోల? ఎందుకు అలాగా పని పాట లేక అట్ట తయారైపోతున్నారేంటి మీరు అని చెప్పేసి వాళ్ళని ఒక వింతగా మాట్లాడుతూ, వేళాకోళంగా మాట్లాడుతూ, అపహాస్యంగా మాట్లాడుతూ, వాళ్ళని గురించినటువంటి చులకన మాటలు మాట్లాడుతూ, లోకుగా మాట్లాడుతూ వాళ్ళని గాయపరిచే ప్రయత్నం చేస్తున్నారండి. వాళ్ళని ఆ విధంగా అర్థం చేసుకుంటున్నారు. ఒకవేళ మీరు మీ కుటుంబాల్లో అలాంటి అనుభవాలు ఒకవేళ అనుభవిస్తూ ఉన్నట్లయితే ఏమాత్రం భయపడాల్సింది ఏమీ కూడా లేదు. ఈరోజు ఒక అద్భుతాన్ని గురించి మనకు దేవుడు సెలవిచ్చాలని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు అలాగా అపహాస్యం చేస్తున్నారు, చేయని. వాళ్ళు అలా వేళాకోళం చేస్తున్నారు, చేయని. వాళ్ళకి నువ్వు చులకనైపోయావు, వాళ్ళ పని వాళ్ళు అలా చేసుకుంటూ ఉన్నారు, నువ్వు పట్టించుకోవాల్సిన అవసరము లేదు. ఆ రోజు అలా జరుగుతూ ఉంది. వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు, వాళ్ళంతా బలముగా ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళంతా దేవునికి దగ్గరగా సమీపంగా ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం అది, వాళ్ళ ఆలోచన అది, వాళ్ళ ఆశ అది, ప్రభువును చూడాలి. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ కూడికను ఏర్పాటు చేసుకున్నారంటే ఎవరిని చూడాలి?
ప్రభువుని చూడాలి, యేసయ్యని చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆ అనుభవం కావాలి, ఆ దర్శనం కావాలి అని చెప్పేసి వాళ్ళు పట్టుబట్టి ఏడ్చుతూ బ్రతిమలాడుకుంటూ ఏ విధంగా ఆరాధన చేయాలో ఆ విధంగా తగ్గించుకుని ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళకి ఎదురైన అనుభవం ఏంటో తెలుసా? చదివాం కదా 13 వచనంలో ఏమంటున్నారు? వీళ్ళు ఏదో తాగి అరుస్తున్నారు అంటున్నారండి. అదిగో ఆ విధంగా కూడా బాధను కలిగించే వాళ్ళు ఉండరంటారా? ఉంటారంటారా? ప్రార్థనకి ఆటంకం, మందిరానికి ఆటంకం, దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎన్నో సాకులు చెప్తూ ఉంటాం. గమనించినట్లయితే ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు వాళ్ళు ఆ విధంగా కూడా ఓర్చుకున్నారు. ఓర్చుకునే మనసు మనందరికీ ఇచ్చునుగాక. దేవుణ్ణి కలుసుకునేదాకా మన ఆరాటము, మన ప్రయత్నాలు ఆగకుండా ప్రయత్నం చేయదుము గాక. ఇక వాళ్ళు ఆపట్ల వీళ్ళు ఏ విధంగా మాట్లాడుకొని వేల మంది వచ్చేసారు, మొత్తానికి గుంపులుగా వచ్చేసారు. వీళ్ళు కొద్ది మందే కానీ వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. వేల మంది వీళ్ళందరూ చుట్టుముట్టారు. మొత్తానికి అక్కడ వాళ్ళు చేయాలనుకున్నటువంటి ఆ యొక్క పనులన్నీ కూడా ప్రారంభించి వీళ్ళ మీద అనరాని మాటలంటూ వాళ్ళని ఆ విధంగా చులకన చేసి మాట్లాడుతుంటే వీళ్ళు ఏ విధంగానూ కూడా వాళ్ళ గురించి ఏం చేయలేదు, ఏ విధంగానూ కూడా సమయాన్ని వృధా చేయలేదు. మనసులో కష్టం లేదులేండి, వాళ్ళకి ఏమీ లేదు, హృదయంలో బాధ లేదు. మనల్ని కూడా అనేవాళ్ళు ఉంటారా? ఎప్పుడు ఏ విషయంలో అంటారు చెప్పండి? వీళ్ళని ఏ విషయంలో అంటున్నారు? ప్రార్థన చేస్తున్నప్పుడు. చెప్పండి, ఎప్పుడు? ప్రార్థన చేస్తున్నప్పుడు. ఏదో వేరు సమయాల్లో వేరు సందర్భాల్లో వేరు పనుల మీద అంటున్నప్పుడు వేరేగా, కానీ ఇప్పుడు ఇంత పరిశుద్ధంగా, ఇంత నిష్టగా, ఇంత భక్తిగా, ఇంత రోషముతో దేవుణ్ణి కలుసుకోవడానికి వాళ్ళు ఎంత తమను తాము సిద్ధపరచుకుంటున్నప్పటికి కూడా ఏమొస్తున్నాయి? అవమానాలు, నిందలు వస్తున్నాయి. కష్టం ఉందా మనసులో? ఎవరికైనా వాక్యాన్ని వింటున్నప్పుడు ప్రభువా నిజంగా నా కుటుంబంలో అదే పరిస్థితి, ప్రార్థన చేస్తుంటే ఆటంకాలు వస్తున్నాయి, ప్రార్థన చేయాలంటే ఆటంకాలు వస్తున్నాయి, వాక్యం చదవాలంటే ఏమొస్తున్నాయి? ఆటంకాలు వస్తున్నాయి. ఆ నొప్పి నాకుంది, వాళ్ళకు కూడా ఏముంది? నొప్పి. ఏ నొప్పి? ఈ విరోధులు అర్థం చేసుకున్నంతసేపు మనకేం చేస్తారు? వీళ్ళకి అర్థం కాల. ఏమర్థం కాల? వీళ్ళ చేస్తున్న భక్తి ఏంటి అర్థము కాల. వీళ్ళు ఎందుకోసం ఇలా మోకాళ్ళు వేస్తున్నారు? మోకాళ్ళు ప్రార్థన చేస్తామంటే ఎంత మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థన చేస్తున్నావా, మోకరించి చేస్తున్నావా అని అడుగుతారు. మళ్ళీ అదొక ఆనందం. కనుక ఈరోజు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అవేమీ కూడా వాళ్ళ మనసులో ఆ బాధలు ఏమీ కూడా. ఈరోజు ఏదైనా బాధ ఉంటే మర్చిపోండి. ఏదైనా అటువంటి అనుభవాలు గుండా వెళ్తూ ఉన్నట్లయితే జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ప్రభు మీ మేలు కోసమే అవన్నీ మీకు మేలుకరంగా మార్చబడును గాక. ఆ నోరులన్నీ కూడా దేవుణ్ణి స్తుతించును గాక. ఆ వ్యతిరేకస్తులందరూ త్వరగా రక్షించబడుదురు గాక. గమనించినట్లయితే ఏం జరిగిందో ఆ విషయాలన్నీ కూడా వింటే మీరు ఎంత ఆనందంగా మరి ఆ సంతోషాన్ని సంతోషిస్తారంటే ఆ 120 మంది కలిసి ఇంకా మాట్లాడినప్పుడు ఏడ్చుంటారంటారా? కన్నీళ్ళు వచ్చినాయి అంటారా? హృదయంలో బాధ వచ్చింటుంది అంటావా? రాదంటారా? అయ్యో ప్రభువా, నీతో మాట్లాడడానికి కూడా నాకు అవకాశం ఉండట్లేదు, ప్రార్థన చేయడానికి కూడా అవకాశం ఉండట్లేదు, ఇలా పొడిచి విరుచుకొని పడుతూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, అనరాని అంటూ ఉన్నారు, ఎంత చులకన అయిపోయాను, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా వీళ్ళకి ఏమీ కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు లోపల ఎంత బాధపడి ఉంటారో రాయబడలేదు. కానీ ఆ అనుభవాలు మనం ఉన్నాం కదా, ప్రస్తుతానికి మనకున్నాయి కదా అటువంటి అనుభవాలు. మారని భర్త ఉన్నప్పుడు, మారని భార్య ఉన్నప్పుడు, మారని పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఏం చేస్తూ ఉంటారో ప్రార్థన చేస్తున్న సమయాల్లో కొట్టాలని అంత కోపం వస్తుంది, కానీ తల్లి కదా కొట్టలేక
తండ్రి కదా తిట్టలేక, పెద్దలు కాబట్టి ఎదిరించలేక, భార్య కాబట్టి భరించాలి, భర్త కాబట్టి భరించాలి. కానీ కసి ఎలాగో తీర్చుకోవాలి కాబట్టి మాటలతోనైనా ఏం చేస్తూ ఉంటారు ఆ టైంలో? వాళ్ళ ప్రతీకారాన్ని పగను తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ అదే జరుగుతుంది. మొత్తానికి వీళ్ళందరిని చూసి వీళ్ళందరినీ ఎలాగైనా చెదరగొట్టాలి. ఏం చేయాలి? నిన్ను చెదరగొట్టాలనుకున్న వాళ్ళే రక్షించబడుదురుగాక. నీ మీద ద్వేషం చూపించే వాళ్ళే నువ్వు ఆరాధించే దేవుడిని వాళ్ళు కూడా ఆరాధించే మనసుని దేవుడు వాళ్ళకి ఇచ్చినగాక. అదే జరుగుతుంది. దేవుడు అక్కడ అదే చేయడానికి, అక్కడ వాళ్ళందరూ వచ్చినప్పుడు అదే చేయడానికి మరి అక్కడ కార్యం అదే జరిగింది. ఆ 120 మంది అలా ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నింపబడిపోయారు. దేంతో నింపబడ్డారు? ఆత్మతో నింపబడిపోయారు. వాళ్ళందరి మీదకి బలమైన ఒక ఆత్మ దిగొచ్చేసింది. వాళ్ళందరూ కూడా ఏక మనసుతో, చెప్పండి, ఏ మనసుతో? దేవుడు మనకి ఏక మనస్సునిచ్చునుగాక. చూడండి, వాళ్ళు ఏక మనసు. ఏ మనసు లేదు వాళ్ళకి? కక్ష లేదు. అనే వాళ్ళని చూసి ఏమీ లేదు వాళ్ళకి. వేరు ఆలోచనలు లేవు, కక్షలు లేవు, వేరు అభిప్రాయాలు లేవు, వేరు యొక్క ఆచారాలు లేవు. మొత్తానికి ఏమీ కూడా వాళ్ళకి ఏమీ కూడా అంటున్నా కూడా పట్టించుకోవట్లా. దులుపుకోవటం అలవాటు చేసుకోవాలండి. ఇంతకీ నా సలహా ఏంటంటే ఏం చేయాలి? చెప్పండి, మీ ఈ నోటితో చెప్పండి. ఏం దులుపుకోవాలి? ఒక చిన్న ఉపమానం ఏంటంటే, ఒక గుర్రం యుద్ధం అంటే ముందు కాలు మీద వెళ్ళొద్దంట. యుద్ధానికి ఎట్లా వెళ్ళొద్దంట? ముందు కాలు మీద వెళ్ళిపోద్దంట. ఆ గుర్రం మీద ఎవరెక్కినా ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళాకే ఆగుద్ది, మధ్యలో ఎక్కడో వెనక తిరిగి చూడదంట. మొత్తానికి రాజుగారు ఈ గుర్రం ఎక్కాలి, యుద్ధ భూమిలోకి వెళ్ళాలి. యుద్ధ భూమిలోకి వెళ్ళాలంటే యుద్ధం చేయాలి. ఈ గుర్రం ఎక్కితే తీసుకెళ్ళి డైరెక్ట్గా తొందరగా అందరికంటే ముందు ఎక్కడ తీసుకెళ్ళద్ది? యుద్ధ భూమిలో తీసుకెళ్ళదని చెప్పేసి దానికంతా యుద్ధం చేయాలని చెప్పండి. ఏంటి హుషారా? మనకు కూడా ఏముంటుంది, అప్పుడప్పుడు హుషారు ఉంటుంది కదా. ప్రార్థనకి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థన అంట, వారం రోజుల ప్రార్థన అంట, ఆ ప్రార్థన ఈ ప్రార్థన హుషారు పడతాం. కానీ ఈ మధ్యలో వెళ్ళనిస్తేగా ఎన్ని దాటుకుని రావాలి. ఆ గుర్రం కూడా యుద్ధ భూమిలోకి వెళ్ళడానికి అలా హుషారు పడుతూ ఉంటే అందరూ కలిసి దాని మీద పగబట్టారు. పగబట్టి దీన్ని ఎలాగైనా అసలు లేకుండా చేయాలని చెప్పేసి ఒక గొయ్యి ఒకటి తీసి దాన్ని ఏం చేశారంట? గోతిలో పడేసి పూజ చేసే ప్రయత్నం చేస్తారంటే ఇక కళ్ళు మూసుకొని ఏయ్రా ఎయ్యి అని చెప్పేసి మట్టి వేస్తున్నారంట. అదేం చేస్తుంది? వీడు వేసిందంతా ఇలా అంటుందంట. అయిపోయింది దీని పని అనుకుంటే గొయ్యి ఊడిపోయింది, కానీ గుర్రం పైకి వచ్చిందంట. స్తోత్రాలు చెల్లిద్దాం. అది కూడా ఏమనుకోవట్లేదండి, నా పని అయిపోద్ది అనుకోవట్లే. వీడు ఏదన్నా చేయని దాని పని కూడా అదేం చేస్తుంది? అంతగా తనకు విరోధులు ఉన్నప్పటికీ కూడా భయపడలా, వాళ్ళని చూసి ఏ విధంగానూ కూడా చింతపడలా, విచారపడలా, తన ప్రయత్నం అనుకోవాలి. ఈరోజు ప్రార్థన చేస్తున్న మన జీవితాల్లో కూడా ఆటంకాలు వస్తాయి. మన పూర్వీకుల జీవితాల్లో కూడా ఏమొచ్చినాయి? ఆటంకాలు వచ్చినాయి. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఏదీ లేదు. చూడండి, ఈరోజు ఎన్ని ఆటంకాలైనా రాని 120 మంది ప్రార్థన 1000 మందిని ఏం చేసిందో తెలుసా? చదువుదాం ఒకసారి. ఏమడుగుతున్నారు వాళ్ళు? 41 వచ్చింది, చదువుకుందాం. అదే అధ్యాయం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది సాక్ష్యపడిరి. స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అసలు చెప్పండి? వీళ్ళందరూ వచ్చిన ఉద్దేశం ఏంటి? రక్షణ పొందడానికి వచ్చారా? ఎందుకు వచ్చారు? 13వ వచనంలో తేలిపోయింది. వాళ్ళు వచ్చిన పని ఏంటంట? హాస్యం చేయడానికి. చెప్పండి, ఏం చేయడానికి? హాస్యం చేయడానికి. వాళ్ళు వచ్చిన పని అదైతే దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఏం జరిగింది వాళ్ళ జీవితంలో? ఏమేమి మార్పులు వీళ్ళు చూశారు? 120 మంది. ఈ ప్రార్థన యొక్క శక్తి ఎలా ఉంది? ఈ ప్రార్థన యొక్క ప్రభావం ఎలా ఉంది?
ఈ ప్రార్థన వాళ్ళ జీవితాలను ఎంత ఆనందింపజేసింది, వాళ్ళు ఎంత సంతోషించారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఎవరి దగ్గరికి వచ్చారు? ఇప్పుడు 120 మంది దగ్గరికి వచ్చారు. అయ్యలారా చెప్పండి, ఏమన్నారు? తాగుబోతులారా అన్నారు కదా మొదట. ఏమన్నారు? మీరు కూడా సంతోషించాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఆ నోరు మారాలి, ఆ మనిషి మారాలి, ఆ బాధ నీ హృదయంలోంచి పోవాలి, ఆ కార్యము నువ్వు చూడాలి. ఈరోజు చూడగలుగుతామనే ఒక గట్టి నమ్మకం మనకు కలుగుతుంది. ఎలా అంటే ప్రార్థన చేస్తే. చెప్పండి ఎలాగా? ప్రార్థన చేస్తే బలమైన గాలి వస్తుందంట. చెప్పండి ఏమొస్తుందంట? ఈ 3000 మందిని తాకింది ఏంటి? బలమైన గాలి. అప్పుడప్పుడు గాలి వాతావరణాలు మార్పులు ఎందుకు అవుతూ ఉన్నాయో, ఆ వాతావరణాల వల్ల ఏం జరుగుతూ ఉన్నాయో, ఆ వాతావరణం యొక్క విశేషం ఏంటో మనం గమనించినట్లయితే, ఈ గాలి ఎంత బలమైందో, ఎంతమందిని తాకిందో, ఎంతమంది ఆ స్పర్శను చూశారో, వెంటనే వారి మనసులు ఏమైపోయింది? ఆ గాలి తాకంగానే మనస్సులు మారిపోయినాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. మాటలు మారిపోయినాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. బ్రతుకులు మార్చుకున్నారు. స్తోత్రాలు చెల్లిద్దాం. రక్షణ పొందుకున్నారు. స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన శక్తి ఎంత ఇప్పుడు చెప్పండి? ప్రార్థన శక్తి ఎంత? ప్రార్థనకి ఎంత శక్తి ఉంటుంది? ప్రార్థన చేయకపోతే కార్యాలు జరగవేమో, కానీ ప్రార్థన చేస్తే విరోధులు కదండి వీళ్ళు. ఇప్పుడు వరకు ఎట్లా ఉన్నారు? విరోధులుగానే ఉన్నారు. వీళ్ళు కూడా తిరగబడితే ఏమవుతుంది? వాదన అవుతుంది. కానీ వీళ్ళు ఏం చేయలే, అక్కడ వాదనకి దిగల. వీళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. అదే కంటిన్యూ చేశారు. నువ్వు కూడా ఏం చేయాలి? ప్రార్థన మాని అంటే మనం ఏం చేయకూడదు? ప్రార్థనకి ఎన్నో ఆటంకాలు వస్తాయి, అయినా సరే ఏం చేయకూడదు? ప్రార్థన మానకూడదండి. ప్రార్థన గొప్ప శక్తి కలిగిందండి. ప్రార్థన గొప్ప బలం కలిగిందండి. ప్రార్థనలో గొప్ప ప్రభావం ఉందండి. ఎటువంటి వ్యక్తులనైనా తాకగలిగింది, మార్చగలిగింది ప్రార్థన ఒకటే. చూడండి, మరి ఆ రోజు జరిగిన కార్యాన్ని చూసినప్పుడైనా, ఈ రోజైనా సరే మనం ఏం చేయడం ప్రారంభించాలి? ఈ రోజు నుంచైనా ప్రార్థన చేయడం ప్రారంభించాలి. ప్రార్థన చేస్తేనేగా మారేది. ప్రార్థన చేయకుండా మారతారా? ప్రార్థన చేయకోకుండానే కార్యం జరిగిందా? ప్రార్థన చేస్తే జరిగిందా? ఇక్కడ 1000 మంది ఎలా ఇప్పుడు రక్షించబడ్డారు? ప్రార్థన చేస్తే. ఇంకో కార్యం కూడా చూస్తే అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో తీయొద్దు కానీ చూడండి, మరి పౌలు శీలను తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంట? చెరసాల. కీర్తనలు పాడుచున్నారంట. అర్ధరాత్రి ఏం చేస్తారంట? ఒక ప్రక్కన రక్తం కారేలా కొట్టారు, బట్టలు చించేశారు, అవమానం వచ్చేసింది, చిన్నతనం, చిన్న చూపు హేళన చేస్తున్నారు. కానీ ఏం మానట్ల వాళ్ళు? ప్రార్థన చేయటం మానట్ల. ఈరోజు మనం ఏం మానకూడదు? ఏ సమయాల్లో ప్రార్థనకు ఆటంకాలు వస్తాయి? నువ్వు ఉపవాసం అన్న రోజు ఆటంకం వస్తుంది. నువ్వు మందిరానికి రావాలంటే ఆటంకం వస్తుంది. నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలంటే ఆటంకం వస్తుంది. నువ్వు వాక్యం చదవాలంటే ఏమొస్తుంది? అంటే ఆ తర్వాత గాలి వస్తుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ తర్వాతది నువ్వు ఆలోచించట్లా, ముందున్న దాన్ని ఆలోచించి భయపడుతున్నావు. కానీ ఆ తర్వాత ఏమొస్తుంది? బలమైన గాలి వస్తుంది, భూకంపం వస్తుంది. లేకపోతే ఏమొస్తుంది? అక్కడ ఏవి ప్రయోగాలు ఉపయోగించాలో దేవుడు వాటిని ఉపయోగించి దేవుడు ఏం చేస్తాడు? అక్కడ నీ ప్రార్థన ఆగకుండా దేవుడు అన్నీ చేస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకసారి ఎంతమంది సవాల్ చేస్తూ ఉంటారండి. ప్రార్థన చేస్తే సవాల్ చేసేవాళ్ళు ఎదురు బదురుగా ఏం చేస్తూ ఉంటారో తెలుసా? హేళన చేస్తారు, అవమానపరుస్తూ ఉంటారు. కానీ ప్రార్థన ఖచ్చితంగా అటువంటి ఎదురాడే వాళ్ళని, పోరాడే వాళ్ళని ఏం చేస్తుంది? మారుస్తుంది. ఆ రాత్రి వాడు వెర్ర వీగిపోయాడు. వాడు ఏం వీగుతున్నాడు తెలుసా? ఎర్ర వీగిపోతున్నాడు. ఆ దర్జాగా కూర్చొని, రే ఇంకెవడు వస్తాడురా మిమ్మల్ని విడిపిస్తానికి అని అంటున్నాడు. ఆడి గుండెల్లో దడబట్టింది, ఆడి ఒంట్లో వణుకొచ్చేసింది, చెమట్లు పట్టిని. ఇక వాడు చచ్చిపోవాలన్నంత భయం వాడికి వచ్చింది. దేనికి? ప్రార్థన. స్తోత్రాలు చెల్లిద్దాం. పగపట్టినవాడే ఏమయ్యాడు? ఏం పట్టాడు? పగపట్టాడండి. ఏం పాపం చేశారని పగపట్టాడు? ఎందుకు తిడుతున్నారు?
ప్రార్థనే కదండి వాళ్ళు చేస్తుంది. ప్రార్థన చేస్తే ఎందుకు వీళ్ళకి నచ్చట్లా? ప్రార్థన చేస్తే ఇష్టం లేదు, ప్రార్థన చేయనీరు. ప్రార్థనకి ఎన్నో రకాలైన ఆటంకాలు తీసుకొస్తూ ఉంటారు. అలా చేస్తున్న సమయాల్లో మనం తర్వాత కార్యాన్ని కూడా ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆటంకాలు వచ్చినాయా? నువ్వు కంటిన్యూ చేస్తున్నారా, ఆగిపోతున్నారా? ఒకసారి ఆలోచించాలి మీరు. ఏదైనా ఆటంకం రాగానే ఏం చేస్తున్నాం మనం? కంటిన్యూ చేస్తున్నాం, ఆగిపోతున్నాం. 120 మందికి ఆటంకాలు వచ్చినాయి, ప్రార్థన ఆగిపోయిందా, కంటిన్యూ అయిందా? ప్రతిరోజు అర్ధరాత్రి వాళ్ళు ప్రార్థన చేస్తారేమో, వాళ్ళకి అలవాటు ఉందేమో, ఆ రాత్రి గాయాలైనా వాళ్ళని అంతగా హింసించిన ఆ ప్రార్థనా సమయంలో లేచి ఏం చేస్తున్నారు? వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు, ప్రార్థన ఆరాధన ప్రారంభించారు. ఆ తర్వాత ఏమొచ్చింది? స్తోత్రాలు చెల్లించండి, కాస్త సంతోషంగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని దర్శించే సమయం అతి దగ్గరగా ఉంది. దేవుడు మీ ప్రార్థనా కార్యాలు జరిగించబోయే సమయం అతి దగ్గరలో ఉంది. కనుక ఈ ఆటంకాలను చూసి మీరేం ఆపకూడదు, ప్రార్థన. ఆ రాత్రి వాళ్ళు యథావిధిగా ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏం జరిగింది? ఆ బంధకాలన్నీ కూడా తెంపబడిపోయినాయి, కట్లన్నీ కూడా ఏమైపోయినాయి? ఊడిపోయినాయి. అందరూ కూడా విడిపించబడిపోయారు. ఎవరు వచ్చి విడిపించారు వాళ్ళని? ఎవరు వస్తారు ప్రార్థన చేస్తే? అదిగో ఆ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుంటే అక్కడికి బలమైన గాలి వచ్చింది. ఏమొచ్చింది? ప్రశాంతత, ఆనందం. తెప్పరిల్లారు, బలం వచ్చింది, ఆనందం వచ్చింది, సంతోషంగా ఉన్నారు. ఆ అనుభవం వేరుగా ఉంది, తేలిపోతున్నట్లుగా ఉంది. ఆ అనుభవాన్ని వాళ్ళు విడిచిపెట్టట్లేదు. వాళ్ళు అదే పట్టుగా ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అదే పట్టుగా ప్రార్థన చేయటము, ఆ కార్యము ఎంత బలమైనదిగా జరిగిందంటే తాగుబోతులు అన్నవాళ్ళు అయ్యగారు అనేదాకా వచ్చింది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమన్నారు? ఏమన్నారు మిమ్మల్ని? నా కొడుకు నాన్న అని పిలిస్తే బాగుంటుంది కదా. వాడు నన్ను చూసి ఓయ్ అని వాళ్ళు లేరంటారు. ఎవరిని చూసి? వాడి నోటి మాట తీరు మారాలంటే ఏం చేయాలి? ప్రార్థన. నాన్న అంటాడు వాడు, అమ్మని చూసి అమ్మ అనిపించుకోవాలని ఉంటుంది. కానీ వాడేమంటా ఉంటాడు? వాడికి వెరైటీగా అలవాట్లు వచ్చేస్తాయి కాబట్టి వాడు ఇంకొక రకంగా మాట్లాడు. దయచేసి ఈరోజు అటువంటి సమయ సందర్భాల్లో ఎంతో బాధ, ఎంతో నొప్పి ఉంటూ ఉంటుంది. కనుక వీళ్ళు కూడా అలాంటి దారి తప్పి పద్ధతి లేకుండా జీవిస్తున్నటువంటి ఆ జీవితాల్లోనికి గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప శక్తిని, అలవాట్లను మార్చి, ఆ యొక్క ఆచారాలను మార్చి, బ్రతుకులను మార్చి ప్రార్థన వాళ్ళని బాగు చేసింది. స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన ఏం చేస్తుంది? బాగు చేస్తుంది. అమ్మ భయపడి చూడండి, మనం ఏం మానేస్తూ ఉంటాం? ప్రార్థన మానేస్తాం. కానీ ప్రార్థన చేస్తూనే ఉంటే, కొనసాగిస్తే ఏం జరుగుద్దో ఈరోజు మనం విన్నాం. 120 మంది 3000 మందిని మార్చారు. స్తోత్రం చెల్లిద్దాం. ఒక్కడికి భయపడతాం, ఇద్దరికి భయపడతాం, కొద్ది మందికి భయపడతాం. కనుక ఇద్దరు కలిసి జైలు అధికారితో ఏం వాదన పెట్టుకోవాలా. ఏం చేస్తారు వాళ్ళు? ఏడ్చారు, ప్రభువా నువ్వు రావాలయ్యా, నువ్వు తప్ప దిక్కు లేదని ఏడ్చారు. ఆయన ఖచ్చితంగా వచ్చాడు, కార్యాన్ని జరిగించాడు. కనుక ఈరోజు విచారపడుతున్నావా? దుఃఖపడుతున్నావా? సమస్యలను చూసి బాధపడుతున్నావా? ఈ మనుషులు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటారా అని చెప్పేసి ఎప్పుడు కార్యం జరుగుద్దని ఎదురెదురు చూస్తున్నావా? అదే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు చెయ్యి, నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు ఆగక ప్రార్థన చేయి, నువ్వు మానక ప్రార్థన చేయి, నువ్వు కంటిన్యూ చేయి. ఆ తర్వాత ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? బలమైన గాలి వస్తుంది. మాట తీరు మార్చేది, మనుషుల యొక్క పద్ధతులను మార్చేది ప్రార్థనే. కనుక ఈరోజు ఆ అనుభవము చాలా సంతోషంగా ఉంది, ఆ కార్యం కూడా చాలా సంతోషంగా ఉంది. అలా జరిగితే బాగుండదని ఈరోజు మనం ఎంత మరి దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నామో అట్టి కార్యాలు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన కుటుంబాలు కట్టబడి రక్షించబడేలాగా దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని మనందరి మీద, కుటుంబాల మీద కుమ్మరించి మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా మీకు వందనాలు. వెతబడిన వాక్యము బలమైంది, గొప్ప అనుభవాన్ని మీరు మాకు నేర్పించారు. ఈరోజు మేమంతా కూడా ప్రార్థన చేస్తే ఎన్ని గొప్ప కార్యాలు చూస్తామో, ఎన్ని గొప్ప కార్యాలు మీరు చేస్తారో, ప్రార్థన యొక్క గొప్పతనాన్ని గురించి మీరు మాకు నేర్పించారు. ఈరోజు ఎవరైనా ప్రార్థన మానేసినట్లయితే, ప్రార్థన అనుభవంలో లేనట్లయితే, ప్రార్థనను గురించినటువంటి ప్రత్యేక అంశాన్ని గురించి మరి మాకు నేర్పించారు. వేల మందిని మార్చింది, మూర్ఖుడైన అధికారిని మార్చింది. ఈరోజు ప్రార్థిస్తున్న వారందరి ప్రతి అంశాన్ని కూడా బట్టి ప్రభువా స్తుతిస్తున్నాం. ఇంకా వారి జీవితాల్లో కూడా అటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి ఆశీర్వదించమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.